ఇవాళ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా మనం రోడ్డుపైకి రావాల్సిన కారణం ఏంటో మనం క్లుప్తంగా వివరించుకుందాం ఒకసారి. జై బాబు, జై భీమ్, జై సంవిధాన్. ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇలా బీజేపీ ప్రభుత్వం ఏదైతుందో మన రాజ్యాంగాన్ని అవమానించి మన రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి లింగనరాజు చెప్పినట్టు ఈసారి వాళ్ళకి 400 సీట్లు వస్తే తప్పకుండా రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం జరిగేది. మనకి రాకపోవడం ఇలా మన అదృష్టం. వాళ్ళు మరో ప్రయత్నం చేస్తున్నారు. 400 సీట్లు రాలేదని చెప్పి ఎలిమినేషన్ చేద్దామని చెప్పి జనాభా ప్రాతిపదికన ఎలిమినేషన్ చేసి పార్లమెంట్ సీట్లు పెంచుకొని మళ్ళా రాజ్యాంగాన్ని మార్చామనే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి సోదరులారా, ఇవాళ ఎలిమినేషన్ వద్దని చెప్పేసి ఫస్ట్ రాష్ట్రం ఏదైనా పంపించింది అంటే అది మన తెలంగాణ రాష్ట్రమే పంపించింది. ఆ తెలంగాణ ఇవాళ మన తెలంగాణ ప్రభుత్వం ఉన్న చిత్తశుద్ధి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో దానికి ఏమాత్రం లేదు. మన 75 సంవత్సరాల నుంచి మన రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారు కులాలకి, మతాలకి, లింగ భేదాలకి వేడికి కూడా సమానత్వం చూసుకుంటూ అందరూ ఒకటే అని చెప్పిన కాలం అది. ఇవాళ ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినాక మతాలకు కానీ, కులాలకు కానీ, పిజ్జా వీటినన్నింటినీ కూడా విభేదాలు చూపుకుంటూ చుట్టుపెడుతున్న ప్రయత్నం. ఇవాళ మన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఈ జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ అనే యాత్ర 1 సంవత్సరం పాటు కొనసాగుతుంది. దానిలో భాగంగా మన రాష్ట్రంలో నెలల పాటు ఇవాళ నుండి లాంచ్ ప్రోగ్రామ్ నుండి గడప గడపకి ప్రతి మండలాల్లో, ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో గడప గడపకు తీసుకుపోయే కార్యక్రమం. జై బాబు అంటే ఏంటంటే మన